నమస్తే. ఒక 3, 4 రోజులుగా చూస్తే బంగారం రేటు, అలాగే సిల్వర్ రేటు, వెండి ధరలు కొంత తగ్గినట్టుగా కనిపించినాయి. కొంతేం కాదు, దరిదాపుగా 30,000 చిల్లర తగ్గింది. ఇక వెండి అయితే ఏకంగా 4,00,000 నుంచి 3,00,000కే పడిపోయింది. అంటే రానున్నటువంటి భవిష్యత్తులో ఖచ్చితంగా 2,00,000ని టచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇటీవల చూస్తూ ఉంటే కొన్ని పరిణామాల నేపథ్యంలో అంటే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ తగ్గడం కావచ్చు, డాలర్ విలువ పెరగడం కావచ్చు, ఇవన్నీ చూసినట్టు తర్వాత ఇంకా బంగారం దిగొస్తుందిగా. ఇక రానున్నటువంటి రోజులలో ₹1,00,000కే తులం బంగారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. లేదు లేదు 80,000కు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి తగ్గుతున్నటువంటి రేట్లను చూస్తే మనకు అనిపించింది. కానీ తాజాగా ఇవాళ చూస్తే రేట్లు అమాంతంగా ఇవాళ దరిదాపుగా 6,000 నుంచి 7,000 రూపాయలు పెరిగింది ఒక తులానికి. 24 క్యారెట్ల బంగారం ఒక్కో తులానికి, తులం అంటే 10 గ్రాములకి, 10 గ్రాములకి దరిదాపుగా 6 నుంచి 7,000 రూపాయలు పెరిగింది. అంటే మరి ఈ బంగారం రేట్లు ఇంకా తగ్గొస్తాయా అంటే అనుమానంగానే కనబడుతుంది. అంటే రోజు రోజుకు అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చు తగ్గులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, స్టాక్ మార్కెట్ల పైన ఉన్నటువంటి కొన్నిటి నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మనం నిన్న ఏదైతే ట్రంప్ అండ్ మోదీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు కావచ్చు, మరో పక్కన ఇండియా పైన భారీ సుంకాలను తగ్గించడం జరిగింది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం, భారత్లో సుంకాలను తగ్గించబోతా ఉన్నాం, 24% మాత్రమే సుంకాలు విధిస్తాం అని చెప్పేసి ట్రంప్ యొక్క ప్రకటన తర్వాత సో పెద్ద ఎత్తున కూడా మార్కెట్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదే సందర్భంలో ఇలా బంగారం రేటు అమాంతంగా ఇలా ఒకసారి చూసుకున్నట్లయితే గోల్డ్ రేటు ఇలా ఎంత ఉందంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 1,58,548కి చేరింది. ఎంత? 1,58,548 రూపాయలు. నేను ఇదే నిన్న ఈ టైంకి దరిదాపుగా 5 గంటలకి నేను వార్త చేస్తే అప్పుడు 1,51,300 చిల్లర ఉన్నది అప్పుడు. కానీ ఇప్పుడు అమాంతంగా 1,58,000 అంటే 7,000 రూపాయలు పెరిగింది. ఇది 24 క్యారెట్స్ బంగారం, 10 గ్రాముల బంగారానికి. ఇక అదే 22 క్యారెట్స్ బంగారం కనుక చూసుకున్నట్లయితే ఉంటే 1,45,333 రూపాయలు ఉన్నది. 24 క్యారెట్ల బంగారంకేమో 1,58,548 రూపాయలు ఉంటే 22 క్యారెట్ల బంగారానికి 1,45,333 రూపాయలు ఉన్నది. ఇదంతా కూడా మనం ఒక 2-3 సంవత్సరాలుగా చూసుకుంటే బంగారం యొక్క రేటు డబుల్ అయిపోయింది. ఇప్పటికే బంగారం ఎవరికి కూడా అందనటువంటి దూరానికి పరిగెడుతుంది. మనం కొంటమా భవిష్యత్తులో కొనమా అనేది కూడా డౌటే. ఒక తులం బంగారం కొనాలంటే పెద్ద కష్టంగా మారిపోయింది సామాన్యులకి, ఆ విధంగా పెరిగిపోతుంది. ఇక మరి ఇటు వల్ల తరచుగా తగ్గుతున్నటువంటి రేట్లను మనం చూసినాం. కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రమే, అంటే మనం ఒక వారం రోజుల కానించి చూస్తే ఎక్కడ కూడా తగ్గినటువంటిది లేదు. వారం రోజుల కానించి చూసినట్టయితే పెరిగినటువంటిది లేదు, తగ్గుతూ వస్తుంది తప్పించి పెరగట్లేదు. కానీ ఇవాళ అమాంతంగా 7,000 రూపాయలు పెరిగిపోయింది. ఇక సిల్వర్ ధర అయితే మనం చెప్పడానికి వీల్లేదు. ఇదేంటిది, బంగారం రేటు కంటే ఎక్కువ పెరిగిపోతుంది అది సిల్వర్ రేటు. 4 లక్షలు టచ్ చేసింది. ఏది? కేజీకి 4 లక్షలు టచ్ చేసి అది అమాంతంగా సిల్వర్ రేటు ఒకసారి చూసుకోవచ్చు, 2,80,000. నిన్న నేను ఈ టైంకే సిల్వర్ రేటు చూస్తే 3 లక్షలు అయింది. మరి ఇలా సిల్వర్ రేట్ అయితే కొంచెం తగ్గింది, 20,000, కొంతేం కాదు, తగ్గింది. అంటే మనం ఈ చూసుకుంటే ఈ వారం లోపట్లనే మనం ఈ 1,20,000 తగ్గినట్టు సిల్వర్ రేటు. ఇంకా దిగొచ్చేటువంటి అవకాశం ఉంటుందా, ఇట్లా పెరుగుతుందా అనేది ఇక మరి మనం చెప్పడానికి వీల్లేదు. మనం ఎందుకంటే అది అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జరిగేటువంటి హెచ్చుతగ్గులు అవన్నీ కూడా. ఆ స్టాక్ మార్కెట్లు, మిగతా సంబంధించినటువంటి నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ ఉంటుంది కదా వ్యవహారం అంతా, ఆ పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటిపైన ఆధారపడేటువంటి అంశాలు. పెట్టుబడులు బంగారం పైన ఎక్కువ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ రేట్లు కూడా పెరుగుతాయి. ఇక రూపాయి విలువ మాత్రం తగ్గింది అనుకో, డాలర్ విలువ పెరిగిపోయింది అనుకో, ఆ మాత్రం రేట్లు కూడా పెరిగిపోతాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఈ 1,45,333 రూపాయలు ఇప్పుడున్నటువంటి రేపు మరి కాస్త ఇంకో గంట సేపట్లో చేంజ్ కావచ్చు. అది తగ్గుతుందా పెరుగుతుందా అనేది అయితే మనం చెప్పలేం. బంగారం అయినా సిల్వర్ అయినా ఇంకేదైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి ఆ లాభాలపైన నష్టాలపైన ఆధారపడేటువంటి ఈ వ్యవహారం అంతా కూడా. మనం నిన్న కూడా నేను ఇదే విషయం చెప్పిన,
అంటే ఇంకా కాస్త ఆగితే కొంత రేటు తగ్గొచ్చు కావచ్చు అని. కానీ రేటు నిన్నటికి వాటికి 7,000 రూపాయలు పెరిగిపోయింది. బంగారం రేటు ఇప్పుడు మార్కెట్లో 1,45,333 రూపాయలు 22 క్యారెట్ల బంగారికి ఉన్నది. అదే 24 క్యారెట్ల బంగారానికి 1,58,548 రూపాయలు ఉన్నది. ఇది మార్కెట్లో కనపడుతుంది. సో సిల్వర్ కూడా మనకు ఇక్కడ కనబడతా ఉంది. సిల్వర్ రేటు సైతం కూడా ఇక్కడ కనబడుతుంది. సిల్వర్ రేటు 2,80,000 రూపాయలకు ఫర్ కేజీ. సో ఇదంతా కూడా మనం ఇంతకుముందు చూసుకున్నాం. నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ ఇట్లాంటి వీటన్నిటిపైన ఆధారపడేటి. ఇలా గోల్డ్ రేటు కూడా పెరిగిపోయింది. ఒక తులం పైన 7,000, అంటే ఒక గ్రామం పైన మనం 10 గ్రాములు వేసుకున్నా కానీ 700 రూపాయలు పెరిగిపోయింది ఒక గ్రాముకి. సో ఇట్లా పెరిగిపోతా ఉంది. మరి భవిష్యత్తులో ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది ఇక మనం రానున్నటువంటి భవిష్యత్తులో చూడాలి. ఎవరైనా చెప్పగలుగుతారు రేపు తగ్గుతుంది, ఇంకో 4 రోజులు ఆగుదాం కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆగినప్పుడు పెరగవచ్చు, ఆగడమే కొన్నిసార్లు మంచిగా కావచ్చు. మనం అనుకున్నామా 1,78,000, 1,80,000 వరకు పోయింది బంగారం, తులం బంగారం. ఇక అతి త్వరలో అంటే ఇక 2-3 రోజులలో 2 లక్షలు టచ్ చేస్తుంది అనుకున్నాం. కానీ అమాంతంగా దిగొచ్చింది ఇప్పుడు. మరి మళ్ళీ తర్వాత ఒక్కరోజు గ్యాప్లోనే పెరిగిపోయింది 7,000-8,000 రూపాయలు. కాబట్టి ఇది అంతా కూడా అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడేటువంటి హెచ్చుతగ్గులకు సంబంధించినటువంటి వ్యవహారం. గతంలో గోల్డ్ రేట్లు కూడా చూసుకోవచ్చు. విపరీతంగా మనకు ఇప్పుడు 2023 నుంచి 2026 మధ్యలో 2023లో ఎంత ఉండే బంగారం తులం రేటు అంటే 80,000 చిల్లరే ఉండే, 80,000 చిల్లర ఉండే. ఇక అదే 2025 ఎండింగ్లో 2025 ఎండింగ్ వరకు కూడా బంగారం రేటు 1,20,000, 1,25,000 మధ్యలో ఉన్నది. కానీ అమాంతంగా 40,000 నుంచి 50,000 రూపాయలు కేవలం 2-2.5 నెలల్లో పెరిగిపోయింది బంగారం రేటు. ఏది వచ్చినటువంటి ఈ ఎండింగ్ డిసెంబర్ అండ్ జనవరి ఇప్పుడు వచ్చినటువంటిది. అంటే కేవలం 2-2.5 నెలల్లోనే 40,000 నుంచి 45,000 రూపాయలు పెరిగిపోయింది. సో ఇట్లా పెరుగుతూనే వస్తూ ఉంది బంగారం. నిన్న ఒక వారం రోజుల పాటు కొంత తగ్గినటువంటి బంగారం మళ్ళీ యథావిధిగా తన దూకుడైతే ప్రారంభించింది. ఇలా మరోసారి చెప్తా ఉన్నా, బంగారం రేటు ఇలా 1,59,866 రూపాయలు. ఇంతకుముందుకు ఇప్పుడు పెరిగినట్టే ఉన్నది. సో ఇట్లా ఎప్పటికప్పుడు గంటలకి నిమిషాన్ని కూడా ఈ స్టాక్ మార్కెట్ల పై ఆధారపడేటువంటి వ్యవహారం కాబట్టి ఇది రేటు. అక్కడేమో సిల్వర్ ఏమో 2,80,000కి, గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 1,59,866 రూపాయలు ఉన్నది.